గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. క్రీస్తు నామమున శుభవందనములు. చూసుకున్నట్లయితే క్రైస్తవ జీవితంలో మనం ముందుకెళ్ళాలి, ఆత్మీయంగా ఎదగాలి, మనకు దీవెనలు రావాలంటే ఏం చేయాలి? ఇతరుల క్షేమం కోసం ప్రార్థన చేయాలి. అన్ని డిపార్ట్మెంట్లు అపోస్తలుడైన పౌలు తిమోతి కోసం రాస్తూ ఏమంటాడు? అపోస్తలుడైన పౌలు తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూసుకున్నట్లయితే 2వ వచనం, రాజుల కొరకు, అధికారుల కొరకు, అందరి క్షేమం కోసం ప్రార్థన చేయాలని సెలవిస్తారు. కాబట్టి మన క్రైస్తవ ఆత్మీయతలో ముందుకెళ్ళాలంటే అందరి క్షేమం కోసం ప్రార్థన చేయాలి. ప్రభుత్వ సబ్సిడీలు తీసుకుంటున్నాం, అందరి క్షేమం కోసం ట్రైన్ల మీద, బస్సుల మీద, ఫ్లైట్ల మీద, నౌకలు, ఓడల మీద, ఇంకా రకరకాల డిపార్ట్మెంట్ల నుంచి, ఆర్టీసీ డిపార్ట్మెంట్ల నుంచి వచ్చిన లాభాన్ని తీసి మనకి ఇస్తారు. కాబట్టి మీరు రేషన్ బియ్యం తీసుకున్నా ఆ బియ్యం ఎంత తక్కువ రేటుకి వస్తాయి. కాబట్టి వాళ్ళ క్షేమం కోసం ప్రార్థన చేసి మీరు తినండి. బస్ ప్రయాణం చేసిన డ్రైవర్కు, కండక్టర్కు వాళ్ళు ఎంత స్ట్రెస్, వాళ్ళు ఎంత ప్రయాణాలు చేపిస్తారు. అదే ఆటోలో కానీ ప్రైవేట్ వాహనాలకు వెళ్తే డబుల్ ఛార్జ్ అవుతుంది, కానీ మనకు తక్కువ ఛార్జీలు తీసుకెళ్తున్నారు. వాళ్ళ క్షేమం కోసం ప్రార్థన చేయాలి. బ్యాంక్ డిపార్ట్మెంట్స్ చూసిన బ్యాంక్ ఎంప్లాయీస్ వాళ్ళకు డిగ్రీలు, పీజీలు చేసి కుర్చీలో కూర్చొని ఉదయం 10 o'clock 9:30 ఆ మధ్యలో వస్తారు, కూర్చొని సాయంత్రం దాకా అలసిపోతారు. బ్యాక్ పెయిన్లు వస్తున్నాయి చాలామందికి. టీచర్స్, డాక్టర్స్, బ్యాంక్ ఎంప్లాయీస్. ఎందుకంటే వీళ్ళు ప్రజాసేవనే, ప్రజలకు సేవ చేయడం. డాక్టర్స్ చూడండి, ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కరు ఎంబీబీఎస్ చేసి ₹1,00,00,000 కంటే ఎక్కువ ఖర్చు చేసుకొని వాళ్ళు స్టార్టింగ్ సార్లు ఎంత 50,000 జీతం ఉంటుంది. ప్రజాసేవనే. బయట చూడండి ప్రైవేట్ హాస్పిటల్స్, డెంటిస్ట్ కానీ, ఏ డాక్టర్ అని కానీ, ఏ కిడ్నీ డాక్టర్సే కానీ, ఏదే కానీ డాక్టర్స్ వాళ్ళు మోర్ దెన్ ₹1,00,00,000 పెట్టి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి వాళ్ళ ఎంప్లాయీ సాలరీస్, ఆ హాల్ రెంటు, ఎలక్ట్రిక్ ఛార్జ్, ఇన్వెస్ట్మెంటు, అవన్నీ చూసుకుంటే వాళ్ళకు మిగిలేటి కొంచెమే. కాబట్టి వాళ్ళ క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. చాలామంది హాస్పిటల్స్ ఓపెన్ చేసి లాస్ వచ్చి అమ్ముకొని ఉద్యోగాలు చేసిన డాక్టర్స్ కూడా ఉన్నారు. కాబట్టి అన్నింటికంటే ప్రజాసేవ చేసేది డాక్టర్సే. గవర్నమెంట్ డాక్టర్స్ వాళ్ళకి వచ్చే సాలరీ ఎంత తక్కువ. గవర్నమెంట్ అడ్వకేట్స్ కానీ, గవర్నమెంట్ బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ చాలా తక్కువ అమౌంట్. ఎందుకంటే ప్రజాసేవని చక్కెర పిప్పు వాడుకుంటున్నారు ప్రజలు, గవర్నమెంట్. వారి క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. ఇంకా బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ, ఆర్టీసీ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అన్నిటికంటే స్ట్రెస్ బాగున్నది పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే ఒక అటెండర్ పోస్ట్ కంటే హీనమైన పోస్ట్ అది. ఎంత డిగ్రీ చేసినా, పీజీ చేసినా కానీ, ఎంత ఆఫీసర్ అయినా కానీ, స్ట్రైకులు జరుగుతున్నప్పుడు, గణేష్ నిమజ్జనం జరుగుతున్నప్పుడు, నిరాహార దీక్షలు జరుగుతున్నప్పుడు, రాస్తారోకలు జరుగుతున్నప్పుడు, రోడ్డు మీద అల్లర్లు, చార్మినార్ దగ్గర విసిరా, హిందువులకు ముస్లింలకు గొడవలు జరుగుతున్నప్పుడు చాలామంది రాళ్ళతో కొడతారు. అయినా కానీ వాళ్ళకు ప్రొటెక్షన్ ఉన్నా కానీ మిస్ అయిపోయి అప్పుడప్పుడు ఒక డిఎస్పీ అయితే ఒక సంవత్సరంలో తలకు గాయాలైనవి. ఇప్పుడు లోయలో పడిపోతారు, కాశ్మీర్లో, ఛత్తీస్గఢ్లో చనిపోతున్నారు. ఎందుకంటే అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఐస్లో మునిగిపోతారు. అవి లీక్ చేయరు, లీక్ చేస్తే వస్తారు కదా అని. కానీ చాలా కష్టతరమైన డిపార్ట్మెంట్. ఎందుకంటే వాళ్ళకు రోడ్డు మీద ఇటు రోడ్డు వేడి, పైన సన్లైట్, ఇటు ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, అట్మాస్ఫియర్ పొల్యూషన్. గణేష్ నిమజ్జనం అయితే వాళ్ళకి డే అండ్ నైట్ ఉంటుంది. ఒక చీఫ్ మినిస్టర్ వస్తున్నాడన్నా, ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడన్నా అది వచ్చేంత వరకు వెయిట్ చేయవలసిందే. కానీ వాళ్ళకి ఫిక్స్డ్ టైం అనేది లేదు, 7 to 24 hours డ్యూటీ. కానీ వాళ్ళ జీతం తక్కువ ఇతర డిపార్ట్మెంట్లతో పోల్చుకుంటే. సో మనం ప్రార్థన చేద్దాం. రైల్వే డిపార్ట్మెంట్, లోకో పైలట్ ఉన్నారు కదా వాళ్ళకు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రాష్ట్రం దాటి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తారు. ఇండియా నుంచి బయటకు వెళ్ళారంటే కనీసం వారం దాకా ఇంటికి రారు. భార్య పిల్లల్ని వదిలి వెళ్ళవలసిందే. ఆర్టీసీ డిపార్ట్మెంట్ కానీ ఇళ్ళకి వెళ్ళి బయలుదేరంటే ఒకసారి 2 to 3 days దాకా ఇంటికే రారు.
పైలట్స్ కూడా అంతే, ఇంట్లోకి వెళ్ళి బయలుదేరంటే ఇతర దేశాలకు వెళ్తారు. సో ఈ డిపార్ట్మెంట్ అందరి క్షేమం కోసం మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఫిక్స్డ్ సాలరీ. ప్రపంచ ధనవంతుల లిస్టులు కానీ, రాష్ట్ర ధనవంతుల లిస్టులు కానీ, డిస్టిక్ ధనవంతుల లిస్టు చూసుకుంటే మొదటికి ఉండేది ఎవరు? బిజినెస్ పీపుల్. వాళ్ళు ఎంత 10th ఫెయిల్, ఇంటర్ ఫెయిల్ క్యాండిడేట్స్ చాలా ఎక్కువ ఇన్కమ్ సంపాదిస్తారు. బ్యాంక్ ఎంప్లాయీ చూడండి, వాళ్ళ జీతం కంటే ఈ వేలు ముద్ర పెట్టి వ్యవసాయదారులే సంపాదిస్తారు. పోలీసులు చూడండి, డైరెక్ట్ జనరల్ పోలీస్, వాళ్ళ సాలరీస్ కంటే ఈ వ్యవసాయదారులు ఎక్కువ సంపాదిస్తారు. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళు చేసే ప్రజాసేవనే. ఎస్పీ కానీ, డిఎస్పీ కానీ, డీసీపీ కానీ, ఐజీ కానీ వెరీ లో సాలరీ, హై వర్క్. బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ, పైలట్స్, క్యాప్టెన్, నౌకలు నడుపుతారు. ఇక్కడ చెన్నై టు ఇతర గల్ఫ్ కంట్రీస్, వాళ్ళు కూడా సముద్రంలో బయలుదేరినంటే ఇంటికి వచ్చేంత వరకు నమ్మకం లేదు, చాలా ఓడలు మునిగిపోతాయి. సో మనం ఆల్ డిపార్ట్మెంట్స్ కోసం క్షేమం కోసం ప్రార్థన చేయాలి. మీ ఇంట్లో ఎవరికైనా పెన్షన్ వస్తుందంటే ఆ పెన్షన్ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అన్ని డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన డబ్బును తీసి మన క్షేమం కోసం ఇస్తారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా అక్కడ ఆపరేటర్లకు, మనం బిల్ పేమెంట్ చేసే కనెక్షన్ తీసుకునేటోళ్ళకు ఎంత స్ట్రెస్ ఉంటుంది. వాళ్ళ జీతం చాలా తక్కువ, వాళ్ళు ఎంతో మ్యాన్ పవర్ ఉపయోగిస్తారు. సో మనం ప్రార్థన చేయాలి, ప్రభువా అందరిని దీవించండి, వాళ్ళ తల్లిదండ్రులను దీవించండి, భార్య పిల్లలను దీవించండి, వాళ్ళ పిల్లలకు మంచి బుద్ధి జ్ఞానం ఇవ్వండి. వాళ్ళు ఎంతో ప్రయాణాలు చేసి అలసిపోతారు. డ్రైవర్సే కానీ, లోకో పైలటే కానీ, పైలటే కానీ, క్యాప్టెనే కానీ, పోలీస్ డిపార్ట్మెంటే కానీ, ఎందుకంటే వాళ్ళకు టర్నింగ్స్, స్పీడ్ బ్రేకర్సు, సరైన టైంకి భోజనం అనే ఉండదు. చూసిరా, ఒక చీఫ్ మినిస్టర్ వస్తున్నారంటే చాలా వాళ్ళకు ఒక వారం రోజుల ముందు నుంచి ఎంత స్ట్రెస్ ఉంటుంది. వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ 2-3 రోజులు స్ట్రెస్ ఉంటుంది. వాళ్ళ జీతం ఎంత? ఆ ఒక్కరోజు 2 రోజుల స్ట్రెస్కి ఇవ్వచ్చు అంత జీతం. సో మనం వారి క్షేమం కోసం ప్రార్థన చేద్దాం అన్ని డిపార్ట్మెంట్లకు. ఎందుకంటే ఈ క్రైస్తవత్వ జీవితంలో క్రీస్తు పరిచారకులముగా మనం క్రీస్తు డిఎన్ఏ కలిగి అందరి క్షేమం కోసం ప్రార్థన చేయాలి. మరి హిందువులు, ముస్లింలు, బుద్ధులు, సిక్కులు వాళ్ళు కూడా యాజకత్వం చేస్తారు కానీ క్రైస్తవులు ఎక్కువ చేయాలి. ఎందుకంటే ద వరల్డ్ ఈజ్ మూవింగ్ బికాజ్ ఆఫ్ క్రిస్టియన్ పీపుల్. ఎందుకంటే క్రీస్తు పాదాల చిన్న కింద ఉండి రైట్ సహోదరులు ఫ్లైట్ కొనుక్కున్నారు, గ్రహాం బెల్ టెలిఫోన్ కొనుక్కున్నాడు. క్రీస్తు లేకముందు, క్రీస్తు పూర్వంలో ఇవన్నీ ఏం లేవు. ఎందుకంటే క్రీస్తు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కాబట్టి పరిశుద్ధ బైబిల్ ఏముంది, అన్ని డిపార్ట్మెంట్ల కోసం ప్రార్థన చేయమని ఉంది. జగిత్యాల జిల్లాకు ట్రైన్స్ కావాలి. నా హంబుల్ రిక్వెస్ట్, వరంగల్ టు నిజామాబాద్ డబుల్ లైన్వే కావాలని ప్రార్థన చేద్దాం. ఇంకా ట్రైన్స్ పెరగాలి. జగిత్యాల టు సిద్దిపేట్, సిరిసిల్ల వాయా ఇట్లా వెళ్ళచ్చు. హైదరాబాద్ వెళ్ళాలంటే అది కన్స్ట్రక్షన్ అవుతుంది. రోడ్ నిర్మాణం, రైల్వే లైన్ నిర్మాణం అతి తొందరగా కావాలని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఒక రోజుకే కొన్ని కోట్ల ఇన్కమ్ వస్తుంది రైల్వేస్లో. ఆ ఇన్కమ్ అంతా మనకు రాష్ట్రానికి కేటాయించాలి. మళ్ళీ ఇక్కడ మోత్కురావుపేట, చందుర్తి రోడ్డు నిర్మాణం మొత్తం అయిపోయింది. బస్సు నడిచింది. అందులో అధికారులు, మిగతాధికారులు, తులమ్మ, చాలామంది ఎమ్మెల్యేలు ప్రయాణం చేశారు. కానీ ఏదో చిన్న బ్రిడ్జి తోటి ఆగిపోయింది. దాని రోడ్డు నిర్మాణం కూడా ప్రార్థన చేద్దాం. జగిత్యాల టు వయా మేడిపల్లి, మోత్కురావుపేట, వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట, హైదరాబాద్ ఇట్లా కూడా వెళ్ళొచ్చు. బస్సెస్ నడిస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. రోడ్ నిర్మాణం, రైల్వే నిర్మాణం, ఫ్లైట్ జకరాన్పల్లి ఆర్మూర్ దగ్గరలో ఉంటుంది. ఎయిర్పోర్ట్ నిర్మాణం, ఫ్లైట్ ట్రయల్ స్టార్ట్ అయింది. అతి తొందరగా కావాలని ప్రార్థన చేద్దాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. మీకు దీవెనలు వస్తాయి. మరి ఫలించండి, ఇతరులను దీవించండి. యోబు వలె.